హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇంకా డైలీ రొటీన్లో మీకు తెలుసు కదా, ఇంకా ఎగ్స్ అలాగే ఏదో ఒక టిఫిన్ అయితే ఉంటుంది. పిల్లల కోసం అయితే ఎగ్స్ డైలీ 2 ఎగ్స్, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏదైనా టిఫిన్ అనమాట. ఇంకా బ్రేక్లోకి వాళ్ళ ఫ్రూట్ బ్రేక్లోకి అయితే నిన్న నా బర్త్డే కేక్ తయారు చేశాను కదా, సో కేక్ అలాగే పల్లి చెక్కి ఫ్రూట్స్. సో ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను. సో ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నచ్చిన షేప్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు వదిలేస్తే ఈ విధంగా త్వరగా మగ్గిపోతాయి. సో ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే టేస్ట్కి తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇంకా యాడ్ చేసుకుంటే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక పక్క రైసు, పాలకూర, పప్పు అయితే పెట్టాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడి వేడి పప్పు, వంకాయ ఫ్రై, రైసు ఈరోజు అయితే. సో ఇంకా మా వర్షి అయితే అందరేమో కానీ వరిస్తా అయితే డైరీ మిల్క్తో తింటుంది. ఇంకా మా ఇద్దరి కోసం అనమాట. అన్నం తినేసిన తర్వాత వరిస్తా డైలీ కొంతసేపు అయినా పడుకుంటుంది. రిస్తా పడుకోనివ్వను, ఎందుకంటే నైట్ మళ్ళీ త్వరగా పడుకోరు కదా, అందుకోసం అని చెప్పి ట్యూషన్కి అయితే పంపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఎందుకో పాపం ఈరోజు అయితే పడుకుంది, ఏడుస్తూనే ట్యూషన్కి అయితే వెళ్ళింది. 4:30కి లేట్గానే దించాను. ఇంకా తను ఏడ్చుకుంటూ వెళ్ళింది కదా. ఈవినింగ్ స్నాక్స్లోకి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ని వేసుకొని ఇలా ఒక స్వీట్ కార్న్ని 3 ముక్కలు అనమాట. మా ముగ్గురికి 3, అలాగే స్వీట్ పొటాటో ముగ్గురికి 3 అనమాట. సో ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే సాల్ట్ వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇంకా మా రిషిని ట్యూషన్ నుంచి తీసుకొని వస్తే 3 ఆఫ్లో ఉంది. ఎందుకంటే దానికంటే సూప్ కావాలంటే, లేదు అంటే మా డాడీ కావాలని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఒక బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారు నాకు బాగా. ఇంకా తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇచ్చాను. ఇంకా మా రిషి అయితే చాలా అల్లరి చేస్తుంది, ఏదో ఒకటి కావాలని పెంకి చేస్తూ ఉంటుంది. ఇవి చూసిన తర్వాత అలా ఏడుస్తున్న దానికి ఈ విధంగా తనకి స్వీట్ కార్న్ కూడా ఇష్టమే. ఇంకా సర్ప్రైజ్ ఇస్తే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా తినేసింది అనమాట. ఇలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా నైట్ డిన్నర్కి అయితే తెలిసిందే కదా, రోటీ, ఇంకా ఆఫ్టర్నూన్ ఉన్న వంకాయ ఫ్రై. సో ఇంకా రేపు మార్నింగ్కి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. అలాగే మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.